ఈరోజే తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్. సో, యాక్చువల్ ఏందంటే మనం నిన్ననే రిలీజ్ అయితాయి అని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం. కానీ నిన్న రిలీజ్ కాలేదు. కాబట్టి డెఫినిట్‌గా ఈరోజైతే సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ కావడం అయితే జరుగుతది. సో, మనం సీట్ అలాట్‌మెంట్స్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చూడుర్రి. మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తది. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ మన ఛానల్ నుండి వీడియో అయితే వస్తది. అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి అప్డేట్‌ని చెక్ చేసుకుంటా ఉండుర్రి. అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత మీకు తెలుస్తదన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద సీట్ అలాట్‌మెంట్స్ మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళేమన్నారు గదా! అంటే ప్రొవిజనల్ అలాట్‌మెంట్స్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 11థ్ ఆగస్ట్ 2026 అన్నారు. సో, మనం ఏమనుకున్నాం గదా! అంటే 10థ్ ఆగస్ట్ 2026 రోజు గూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని జెప్పి చాలా సేపయితే వెయిట్ జేసినాం. నేను గూడా వెబ్‌సైట్‌ని రెగ్యులర్‌గా చెక్ జేసుకుంటా ఉన్నా. కానీ మనకు 10థ్ ఆగస్ట్ 2026 రోజు తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ కాలేదు. కాబట్టి డెఫినిట్‌గా మనకు ఈరోజు సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అవ్వడానికి హై ఛాన్స్ అయితే ఉన్నాయి. డెఫినిట్‌గా రిలీజ్ అయితాయి. ఓకేనా? మరి టైమ్ ఎప్పుడు బ్రో అని జెప్పి మనోళ్ళందరికి ఒక డౌట్ అయితే ఉంటదన్నట్టు. ఎగ్జాక్ట్ టైమ్ ఏం లేదు బ్రో. సో, ఇదే టైంకి రిలీజ్ గావాలి అని జెప్పి వాళ్ళు ఏం చెప్పరు మనకి అఫీషియల్‌గా. అండ్ ఎగ్జాక్ట్ ఇదే టైంకి రిలీజ్ అయితదని జెప్పి మనం గూడా ఏం చెప్పలేము. ఓకేనా. సో, ఎప్పుడైనా రిలీజ్ గావచ్చు. కొన్నిసార్లు అలాట్‌మెంట్స్ అనేది నైట్ టైమ్ లోపల ఓకేనా. సో, 9 పీఎం సాయంత్రం 9 గంటలకి, 10 గంటలకు గూడా రిలీజ్ అయిన రోజులున్నాయన్నట్టు. ఓకేనా. సో, మోస్ట్‌లీ మనకు డే టైమ్ లోపల రిలీజ్ కావడానికి హై ఛాన్స్ అయితే ఉన్నాయి. 9-5 మధ్య లోపల మనకు సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ కావడానికి హై ఛాన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ రిలీజ్ గాకపోతే మనకి ఈరోజు ఏ టైంలో అయినా రిలీజ్ అవ్వచ్చు. ఓకేనా. సో, మనకి 11థ్ ఆగస్ట్ 2026 రోజు ఏ టైంలో అయినా రిలీజ్ అవ్వచ్చు. ఒకవేళ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండి, ఏమైనా సర్వర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇన్ సమ్ సిట్యుయేషన్స్ 12థ్ ఆగస్ట్ రోజు ఓకేనా. 12థ్ ఆగస్ట్ 2026 రోజు మార్నింగ్ 9 గంటల వరకు ఓకేనా. మార్నింగ్ 9 ఏఎం వరకి మనకు అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిపోతాయి. మోస్ట్‌లీ ఏందంటే 11థ్ ఆగస్ట్ రోజు రిలీజ్ అయిపోతాయి. కానీ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏందంటే మనకు టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఓకేనా. సో, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయన్నట్టు కొన్ని సిట్యుయేషన్స్ లోపల. అట్లాంటి టైంలో మాత్రం మనకు 12థ్ ఆగస్ట్ 9 ఏఎం లోపు మనకు అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిపోతాయన్నట్టు. సో, అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన వెంటనే మన అనాల్జసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల మనం అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి మాట్లాడుకుంటాం. ఓకేనా. సో, డెఫినిట్‌గా మన ఛానల్ నుండి వీడియో వస్తది. అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన వెంటనే వస్తది. అండ్ మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా పెద్ద ఫరక్ పడదన్నట్టు. యాక్చువల్ ఏందంటే మనకు సీట్ అలాట్‌మెంట్ అయితే ఒక మెసేజ్ వస్తది ఇట్లా. ఓకేనా. మీకు సీట్ అలాట్‌మెంట్ అయింది. ఈ కాలేజ్‌ల, ఈ బ్రాంచ్‌ల అని చెప్పి కాలేజ్ నేమ్, బ్రాంచ్ నేమ్ వస్తదన్నట్టు. ఓకేనా. కాలేజ్ కోడ్ అండ్ బ్రాంచ్ కోడ్ అనేది మెన్షన్ చేస్తూ సీట్ అలాట్‌మెంట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మెసేజ్ వస్తది ఇట్లా. ఇన్ సమ్ సిట్యుయేషన్స్ సిగ్నల్ ఇష్యూస్ ఉన్నా, మనకి ఇన్‌కమింగ్ కాల్స్ లేకపోయినా, ఓకేనా. టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా మెసేజ్ రాకపోవచ్చు. కానీ మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటారు కాబట్టి, నేను మీకు చెప్తా సీట్ అలాట్‌మెంట్స్ అయినయి అని చెప్పి. మనోళ్ళు కూడా అలాట్‌మెంట్ అయిన వెంటనే మెసేజ్ వస్తది కదా! మెసేజ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బ్రో అలాట్‌మెంట్ అయింది అని చెప్పి నాకు చెప్పండి కామెంట్స్ లోపల. నేను అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్ స్టెప్ బై స్టెప్ వీడియో అనేది చేస్తా. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి చెప్తా మెసేజ్ రానోళ్ళకి. సీట్ అలాట్‌మెంట్ అయినోళ్ళు అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే చెప్తా అన్నట్టు. కాబట్టి సీట్ అలాట్‌మెంట్ అయినోళ్ళు బ్రో నాకు మెసేజ్ వచ్చింది సీట్ అలాట్‌మెంట్ అయినట్టు అని చెప్పి కామెంట్ పెడితే నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి వీడియో పెడతా. ఆ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అనే వీడియో లోపలనే అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీకు తెలుస్తదన్నట్టు. మీరు మన అనాల్జసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ఏందంటే, మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా ఓకేనా. అలాట్‌మెంట్ అయిన ప్రతి ఒక్కరికి మెసేజ్ వస్తది. కొన్ని సిట్యుయేషన్స్ లోపల మెసేజ్ రాకపోయినా, మనకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. మీకు మెసేజ్ రాకపోయినా అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితే మీకు సీట్ అలాట్‌మెంట్ అయినట్టే. ఓకేనా. సో, మెసేజ్ వచ్చినా రాకపోయినా మన ఛానల్ లోపల మనం వీడియో చేసుకుంటాం. అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి. అలాట్‌మెంట్ ఆర్డర్ ఇట్లా డౌన్‌లోడ్ చేసుకోరి అని చెప్పి స్టెప్ బై స్టెప్ నేను చెప్తా.
సో, మీకు తెలవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తది అన్నట్టు ఇన్ఫర్మేషన్ అనేది. ఓకేనా. సో, మనకి అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ కూడా ఉంటది. సో, మనం అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. మన ఛానెల్‌ని సపోర్ట్ చేస్తా అనుకున్నోళ్ళు, లేకపోతే నాకు గైడెన్స్ కావాలి అనుకున్నోళ్ళు అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అండ్ ఒక మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా నేను. ఓకేనా. చాలా తక్కువ సబ్స్క్రిప్షన్ ఉంటది. అండ్ మంచి గైడెన్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతా అన్నట్టు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అండ్ అలాట్మెంట్స్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ తెలవాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ ఇంకోటి ఏంటిదంటే మనం నెక్స్ట్ వీడియోస్ లోపల ప్రీవియస్ మనం ఒక వీడియో చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటదని చెప్పి. ఆ నెక్స్ట్ ప్రాసెస్ వీడియో ఒకసారి చెక్ చేయిర్రి. ఓకేనా. ఈ వీడియో తర్వాత వస్తది అన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనం ఫర్దర్‌గా అలాట్మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుంటాం. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలని చెప్పి మాట్లాడుకుంటాం. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుంటా ఉంటాం. కాబట్టి డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. ఫర్దర్‌గా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి అన్నట్టు. చాలా డౌట్స్ మీకు ఈ వీడియోస్ చూస్తే క్లియర్ అయిపోతాయి. ఓకేనా. సో, ఫేజ్ 2 గురించి కూడా నేను చెప్తా ఉంటా అన్నట్టు. ఓకేనా. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.